హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు, ఆశలు సజీవంగా వేతనం అలవెన్స్ పెంపుతో పాటు పాత పెన్షన్ విధానం పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు వరాలతో అండి కేంద్రం బడ్జెట్ యాక్చువల్గా ఏపీకి సంబంధించి కూడా 12వ పిఆర్సీ అనేది అమలు కావాల్సి ఉందండి. సో దానికి సంబంధించి గడువు అయితే పూర్తయింది, కానీ ఇంకా పిఆర్సీకి సంబంధించినటువంటి నివేదిక రాలేదండి. సో రిటైర్డ్ ఐఏఎస్ అధ్యక్షతన మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేశారు. సో దానివల్ల మనకి నివేదిక రాలేదు, కాబట్టి డైరెక్ట్గా పిఆర్సీని ప్రకటించాలి అని చెప్పేసి కొందరు ఉద్యోగ సంఘాలు అయితే కోరడం జరిగింది. సో మరి కొందరు పిఆర్సీ ఆలస్యమైన కాబట్టి వెంటనే ఐఆర్ అయితే ప్రకటించాలని కూడా కోరుతున్నారండి. ఇది ఇలా ఉండగా కేంద్రం బడ్జెట్లో పాత పెన్షన్ వేతన అలవెన్స్ పెంపు యోచన, ఆశలు సజీవం, సరికొత్త విధానాలతో పక్కా లెక్కలు అయితే చెప్తున్నారండి. కేంద్రం బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. బడ్జెట్లో 2024 సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అనేక సిబ్బంది కమిటీలు 8వ వేతన సంఘం ఏర్పాటు, కేంద్ర ఉద్యోగుల జీతం అలవెన్స్ పెన్షన్తో సహా అనేక ప్రయోజనాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తూ ఉన్నాయండి. ఈ క్రమంలోనే ప్రభుత్వం బడ్జెట్ 2024లో కీలక ప్రకటన చేయవచ్చని ఆర్థిక వర్గాలు చెప్తున్నాయి. 2024 మరియు 25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ను జూలై 23న ప్రవేశపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చినందున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఉన్నారు. ఈ క్రమంలో దేశంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే విశ్రాంత ఉద్యోగులకు ప్రయోజనం అయితే చేకూరనున్నది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉన్న క్రమంలో ఈ ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. వీటిని అమలు చేయాలన్న పలు కమిటీలు ఇప్పటికే డిమాండ్ అయితే చేస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ బడ్జెట్లో అయితే ఖచ్చితంగా 8వ వేతన సంఘం అలాగే సిఫార్సు, అలాగే పాత పెన్షన్ ఓపీఎస్ అమలు, వేతనం పెంపు యోచన ఖచ్చితంగా ఉంటుందని అయితే ఆశిస్తున్నారండి. ఉద్యోగులకు వరాలతో కూడిన కేంద్ర బడ్జెట్ అయితే త్వరలో రానుంది ఫ్రెండ్స్.